అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తిరుప్పావై పాశురాల్లో 12వ పాశురం చెప్పుకుందాం. మొదటి పాశురంలో శ్రీ గోదాదేవి తన చెలికత్తెలను ఆహ్వానిస్తుంది. రెండవ పాశురంలో వ్రత నియమాలేంటో తెలుసుకున్నాము. మూడవ పాశురంలో వామనావతారం గురించి వివరిస్తారు మన ఆండాళమ్మవారు. నాలుగవ పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఐదవ పాశురంలో పర్జన్యదేవుణ్ణి వర్షాలు కురిపించమని ప్రార్థిస్తుంది ఆండాళమ్మవారు. ఆరవ పాశురంలో గోపికలందరూ లేచిన ఇంకా ఒక గోపిక మాత్రం నిద్రిస్తూ ఉండడం గమనించి ఆ గోపికను నిద్ర మేల్కొలుపుతూ ఉంటారు. ఏడవ పాశురంలో కూడా నిద్రిస్తున్న ఆ గోపకన్యను రావమ్మ వ్రతం ఆచరించుకోవడానికి అని ఆండాళ్ తల్లి నిద్ర మేల్కొలుపుతూ ఉంటుంది. అదేవిధంగా 8వ పాశురంలో కూడా గోష్ఠిగా వెళ్ళి వ్రతం ఆచరించుకుందాము అని ఆ గోపకన్యను నిద్ర మేల్కొలుపుతూ ఉంటారు. 9వ పాశురంలో నిద్రిస్తున్న ఆ గోపకన్య యొక్క భవనం గురించి వివరిస్తారు. 10వ పాశురంలో ఆ గోపకన్య గాఢ నిద్రలో ఉండి ఎంత పిలిచినా లేవకపోయేసరికి ముందుగానే నోము నోచావా ఏమిటి అని అడుగుతూ ఉంటారు. 11వ పాశురంలో నిద్రిస్తున్న ఆ గోపకన్యకు ఒక అన్నగారు ఉన్నారట. ఆ అన్నగారు గొప్పదనం గురించి వివరిస్తారు. ఈ 12వ పాశురంలో గోపకన్యకు ఒక అన్నగారు ఉన్నారట. ఆయన ఎలాంటి వారంటే స్వధర్మాన్ని కూడా ఆచరించకుండా కేవలం భగవత్ కైంకర్యంలోనే మునిగి తేలుతూ ఉంటారట. అలాంటి యొక్క వ్యక్తి చెల్లెలి అయిన ఈ గోపబాలికను నిద్రలేపుతూ ఉన్నారు. ఇప్పుడు 12వ పాశురం చెప్పుకుందాం. కనైతిళం కత్తెరుమై కండ్రుక్కిరంగి நினைத்து மலை வஜியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நான் செல்வன் தங்காய் பனைத்தில்லை வீடா நின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்காய் கோமானை செத்தா மனத்துக்கு இனியானை பாடவும் நீவாம் திருவாய் இனித்தான் இஜந்திராய் இதென்ன பேருரக்கம் అనైతిల్లతారుం అరిందేలోరెం పావై. ఈ పాశురానికి భావం చెప్పుకుందాం. లేగదూడలను తలుచుకుని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలువైతివి. ఓ యమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకుని నిలిచి ఉన్నాము. పైన మంచు కురియుచున్నది, క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేము అంతా మనసులో మాధవునే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురియటనునే శ్రీసూక్తి దారలు ప్రవాహం సాగిపోతుంది. కాళ్ళ క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తిధారలు విచ్ఛిన్నంగా పొంగి పొరలుతున్న ఈ ముప్పేట దారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతి అయిన 10 తలల రావణుని మట్టుబెట్టిన వాని గుణగానాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేయుచున్నామా, నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్దరమ్మా? నీ గొప్పతనాన్ని మేమెరిగితిమి లేవమ్మా. నీ మొద్దు నిద్దురా విషయమంతా ఊరువాడ తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో. నీ ధ్యాన స్థితి నుంచి మేలుకో. మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ 7వ గోపికను లేపుచున్నారు. అంటే ఈ 12వ పాశురంలో ఆ గోపబాలికకు ఒక అన్నగారు ఉన్నారట. ఆయన ఎలాంటి వారంటే స్వధర్మాన్ని కూడా ఆచరించకుండా కేవలం భగవత్ కైంకర్యం నిష్టలోనే మునిగి తేలుచూ ఉంటారట. అలాంటి వ్యక్తి యొక్క చెల్లెలి అయిన ఈ గోపబాలికను నిద్ర లేపుతున్నారు. లేగ దూడలు గల గేదెలు అరుచుచు దూడకి జాలి గలవై దూడ తన పొదుగులో మూతి పెట్టినట్లుగా తల వంచి సీమర్లగొండ ఎడతెరగక పాలు కార్చి
ఆ పాలదార్లతో ఇల్లంతా బురదైపోయిందట. ఇల్లంతా నానిపోయి బురదైపోయిందట. ఉత్తమ గుణ ఐశ్వర్యం కలిగిన వాని చెల్లెలవా, తలపై మంచు పడుతున్నా నీ ద్వారము యొక్క పై కమ్ముని పట్టుకుని ఇక్కడే నిలుచుని ఉన్నాము. వచ్చి తలుపు తీయమ్మా. కోపముతో దక్షిణ దిక్కెందున్న లంకకు రాజైన రావణుణ్ణి చంపిన ఆ శ్రీరామచంద్రుని గుణాలను కీర్తిస్తున్నాము. మనసుకు ఆహ్లాదకరమైన ఈ నామము విన్నా నీవింకా నిద్రలేవట్లేదా? నీ నోరు తెరవా అమ్మా? తెరువుము, ఇంకనైనను లేవుము. ఇది ఏమి పెద్ద నిద్ర? ఊరందరూ వచ్చి ఉన్నారు అని ఈ పాశ్రంలో చెబుతున్నారు. ఇంతటితో 12వ పాశ్రం ముగిసింది. 13వ పాశ్రం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఆండాళ్ తిరుహడే శరణం. జై రామానుజ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.